హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హర్ కీ పౌరి అనేది భారత రాష్ట్రమైన ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో గంగా నది ఒడ్డున ఉన్న ఒక ప్రసిద్ధ ఘాట్. ఈ పూజ్య ప్రదేశం పవిత్ర నగరం హరిద్వార్ యొక్క ప్రధాన మైలురాయి. హర్ అంటే దేవుడు, కీ అంటే లు మరియు పౌరి అంటే అడుగులు. విష్ణువు వేదకాలంలో హర్ కీ పౌరిలో బ్రహ్మకుణ్ణు సందర్శించాడని నమ్ముతారు. గంగా నది పర్వతాలను వదిలి మైదానంలోకి ప్రవేశించే ఖచ్చితమైన ప్రదేశమని నమ్ముతారు. ఈ ఘాట్ గంగా కాలువ పశ్చిమ ఒడ్డున ఉంది. దీని ద్వారా గంగా నది ఉత్తరానికి మళ్లించబడుతోంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళ, ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరిగే అర్ధ కుంభమేళ మరియు పంజాబీ పండుగ వైశాఖి సమయంలో వేలాది మంది యాత్రికులు గుమిగూడే ప్రాంతం హర్ కీ పౌరి. పంజాబీ వాసులు ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. చాలా ఘనంగా మరియు భక్తి శ్రద్ధలతో జరుపుతూ ఉంటారు. గంగా నది ఒడ్డున ధ్యానం చేయడానికి వచ్చిన తన సోదరుడు భర్తరి జ్ఞాపకార్థం క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో రాజు విక్రమాదిత్య దీనిని నిర్మించినట్లు చెబుతారు. హర్ కీ పౌరిలోని ఒక ప్రాంతాన్ని బ్రహ్మకుండ్ అని పిలుస్తారు. ఇక్కడ సాయంత్రం గంగా హారతి జరుగుతుంది మరియు ఇది అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది. ఇది సముద్ర మంథన్ తరువాత గరుడ అనే ఖగోళ పక్షి చేత ఒక కుండలో తీసుకువెళుతున్నప్పుడు అమృతం యొక్క చుక్కలు ఆకాశం నుండి పడిపోయిన ప్రదేశంగా భావిస్తారు. ఈ పౌరి ఘాట్లో ప్రతిరోజు వందలాది మంది గంగా నదిలో స్నానం చేస్తారు. ఈ ప్రదేశం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడతారు. తర్వాత కుంభమేళాల్లో రద్దీ పెరగడంతో సంవత్సరాలుగా ఘాట్లు ప్రధాన విస్తరణ మరియు పునరుద్ధరణకు గురయ్యాయి. 19వ శతాబ్దం చివరిలో నిర్మించిన మెట్లపై అనేక దేవాలయాలు వచ్చాయి. ప్రతి సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో హర్ కీ పౌరి పూజారులు పాత సంప్రదాయం ప్రకారం గంగా హారతి చేస్తారు. అక్కడ నీటిపై లైట్లు ఏర్పాటు చేసి దిగువకు ప్రవహిస్తారు. గంగా నది 2 ఒడ్డున ప్రజలు పెద్ద సంఖ్యలో సమావేశమై గంగా హారతి పడతారు. ఆ సమయంలో పూజారులు తమ చేతుల్లో పెద్ద అగ్ని గిన్నెలు పట్టుకుని ఘాట్ వద్ద ఉన్న దేవాలయాల వద్ద గంటలు మోగిస్తారు మరియు పూజారులు మంత్రోచ్చరణలు చేస్తారు. ఆశలు మరియు కోరికలకు చిహ్నంగా ప్రజలు ఆకులు, పువ్వులతో చేసిన దియాను గంగా నదిలో తీస్తారు. సాధారణంగా ప్రతి సంవత్సరం దసరా రాత్రి రిషవ్ హరిద్వార్లోని గంగా కాలువలోని నీటిని పాక్షికంగా ఎండబెట్టి నదీ గర్భాన్ని శుభ్రపరచడం మరియు ఘాట్ల మరమ్మతులు చేస్తారు. సాధారణంగా దీపావళి రాత్రి నీరు పునరుద్ధరించబడుతోంది, కానీ గంగా హారతి ప్రతిరోజు యథావిధిగా జరుగుతుంది. దసరా రోజున గంగా మాత తన తండ్రి ఇంటిని సందర్శించి భాయ్ దూజ్ లేదా భాయ్ ఫోటా రోజున తిరిగి వస్తుందని నమ్ముతూ ఉంటారు. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.